హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుష్మిత ఫుడ్ మీడియా ఛానల్. ఈరోజు అయితే నేను మీ ముందుకు ఒకసారి కొత్త రెసిపీతో వచ్చేస్తున్నాను. అదేనండి, రొయ్యల ఫ్రై అనేది ఎలా తయారు చేసుకున్నా మనం ఈరోజు చూసుకుంటాం. రొయ్యలు అంటే చిన్న రొయ్యలు అనుకున్నారు, మరి రొయ్యలు అంటే చిన్న రొయ్యలు కాదండి, టైగర్ రొయ్యలు. నేను చూడండి, చక్కగా మసాలా పెట్టుకునే అంత పెద్దగా ఉన్నాయి చూడండి. నేనైతే ఈరోజు టైగర్ రొయ్యలు అయితే ఎలాగా మనం ఫ్రై చేసుకుని చక్కగా తినేద్దాం. అయితే రండి, టైగర్ రొయ్యల వేపుడు అనేది అలా తయారు చేసి చూసుకుందాం రండి. చూసారా ఫ్రెండ్స్, రొయ్యలు అయితే ఎంత పెద్దగా ఉన్నాయో. ముందుగా రొయ్యలన్నిటిని కూడా చక్కగా సాల్ట్ వాటర్తో క్లీన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇవైతే నేను ఇలాగా తయారు చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, ముందుగా కాళ్ళ భాగాన్ని అన్నిటిని కూడా చక్కగా కత్తెరతోనే కట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇవి మామూలు రొయ్యలకు కాదు, కొంచెం కష్టపడాలండి. కానీ కష్టమంతా ఇప్పుడే, తర్వాత వీటిని వండుకొని తిన్న తర్వాత అయితే ఈ కష్టమంతా మర్చిపోతాం. చూడండి, నేను కాళ్ళన్నీ కూడా చక్కగా శుభ్రం చేసుకున్నాను. ఈ విధంగా శుభ్రం చేసుకున్న తర్వాత మనం వీటిని కత్తిరితో మాత్రమే కట్ చేయాలండి. మామూలుగా మన చేతితో అయితే రావు, కొంచెం పెయిన్గా ఉంటుంది. అందుకని చెప్పేసి నేను కత్తిరి అయితే యూజ్ చేశాను. తర్వాత ముందు భాగం కూడా మీసాలన్నీ కట్ చేసేసి, చూడండి తల భాగం అయితే ఈ విధంగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఆ పైన సింక్ అయితే తీసేసి, ఆ లోపల ఒక రకమైన పదార్థంలాగా వచ్చిందండి, వేస్టేజ్ మెటీరియల్. అది చూడండి, అది కూడా చక్కగా తీసేసి శుభ్రం చేసుకున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఈ ప్రాసెస్ని సాల్ట్ వాటర్ వేసుకొని శుభ్రం చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇందులో ఏదైనా చెత్త ఉన్నా ఇంకొన్నా ఏమైనా ఉంటే పోతుంది. అందుకు నేను చక్కగా సాల్ట్ వాటర్తోనే క్లీన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, తర్వాత నడుము భాగం నుంచి తోక భాగం వరకు చక్కగా కట్ చేసుకున్నాను. ఈ విధంగా కత్తిరితో కట్ చేసుకుంటేనే బెటరు. మనం చేయితో అయితే తీయలేమండి, చాలా అంటే చాలా గట్టిగా ఉంది. కొంచెం ప్రాసెస్ అనేది ఎక్కువే పడుతుంది. చూడండి, ఆ మధ్యలో ఉన్న తీగలాంటి భాగాన్ని అయితే తీసేసాను. అదేంటంటే ఫుడ్ మెటీరియల్ అనేది ఉండిపోద్ది, దానివల్ల మనం అది తీయకుండా తింటే మనకి ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి నేనైతే ఆ తీగలాంటి భాగాన్ని మొత్తం తీసేసాను ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా చక్కగా శుభ్రం చేసుకున్నాను. ఒక రొయ్య అయితే కడగడానికి ఎంత టైం పట్టిందండి. చూడండి, మొత్తం శుభ్రంగా క్లీన్ చేసుకుని మీకు చూపిస్తున్నాను. చక్కగా మొత్తం కూడా ఒలిచిపెట్టేసుకున్నాను. దానిపైన లేయర్ అంతా తీసేసానండి. చూడండి, నీట్గా శుభ్రంగా చేసుకున్నాను. ఫైనలీ ఫ్రెండ్స్, చూడండి, ఒక టైగర్ రొయ్యని అయితే కడగడానికి ఇంతసేపు పట్టింది. చూడండి ఎంత బాగా క్లీన్ అయిపోయిందో. చూడండి, నేను ఈ విధంగా అన్ని రొయ్యలు కూడా శుభ్రంగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వెల్లుల్లి రెమ్మలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం అల్లం తరిగి పెట్టుకొని మిక్సీలో యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే కొంచెం జీలకర్ర, 2 టీ స్పూన్స్ కారం, 1 టీ స్పూన్ సాల్ట్, అలాగే 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ నల్ల మిరియాల పొడి, అలాగే ఒక చిక్క నిమ్మకాయ చుక్కలు అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుని మిక్సీ పట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఫైనలీ అయితే నాకు మసాలా తయారైపోయింది. నేను అలాగే ఒక గ్లాస్ జార్ తీసుకుని అందులో మనం క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలన్నీ కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఏదైతే మసాలా మనం తయారు చేసుకున్నామో మసాలా ముద్ద మొత్తం కూడా చక్కగా నేను రొయ్యల్లో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నాకైతే మసాలా వాసన మామూలుగా నచ్చలేదు, సూపర్ స్మెల్ వస్తుంది, నోరు ఊరిపోతుంది. చూడండి, ఈ విధంగా వేసుకొని చక్కగా రొయ్యలన్నిటికీ కూడా పట్టుకున్నాను. ఈ విధంగా కలిపేటప్పుడు స్మెల్ అయితే మామూలుగా రావట్లేదు తెలుసా. కానీ రొయ్యలు అయితే ఎంత పెద్దగా ఉన్నాయో వావ్ అనిపించింది అసలు. చూడండి, వాటన్నిటికీ కూడా మొత్తం లోపల బయట మొత్తం కూడా చక్కగా కలుపుతుంటున్నాను. కలుపుకోవడం వల్ల ఏంటంటే మసాలా అంతా లోపలికి వెళ్ళి మనం తినేటప్పుడు అయితే వావ్ వావ్ అనిపించేంత
సూపర్ టేస్ట్ వస్తుంది. చూడండి, స్టవ్ ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టుకున్నాను. నాన్ వెజ్ కదా, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే ఆయిల్ బాగా కాగిందా లేదా చేయి పెట్టి ఒకసారి టెస్ట్ చేసుకుని ఈ విధంగా తర్వాత రొయ్యలన్నీ కూడా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ముందుగా 4 రొయ్యలు అనేది పెట్టుకున్నాను, పెద్ద ఫ్రాన్స్ కదా. సిన్ని సిన్ని కోరికలడిగా శ్రీనివాసుడు నన్నడగా, అన్నుల మిన్న అలివేలు మంగై అతని సన్నిధి కోలు ఉంటాం. సిన్ని సిన్ని కోరికలడగా శ్రీనివాసుడు నన్నడగా, అన్నుల మిన్న అలివేలు మంగై అతని సన్నిధి కోలు ఉంటాం. చూడండి, చక్కగా అయితే మనం చూసేసరికి ఈ విధంగా వేగాయి ఫ్రెండ్స్. ఈ 4 రొయ్యలు కూడా చక్కగా దగ్గరగా కూడిపోయి బాబా చూస్తుంటే అసలు ఆ కలరు ఆ స్మెల్ అదిరిపోయింది అసలు. చూడండి, తర్వాత మిగిలిన ప్రాన్స్ని కూడా అలాగా నేను పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. మనము ఎక్కువ మార్చకూడదండి, ఎక్కువ మార్చడం వల్ల అంటే టేస్ట్ మారిపోద్ది. అలా కాకుండా మనం చక్కగా చేసుకోవాలి. అలాగే కలుపుకున్న తర్వాత ఏదైతే మసాలా ఉందో ఆ మసాలాను కూడా అలాగా ప్రాన్స్ మీద అయితే వేసేసాను, మూత పెట్టుకున్నాను ఫ్రెండ్స్. మనకైతే ఈ ప్రాన్స్ ఫ్రై అనేది తయారవడానికి అయితే 10 to 15 minutes అయితే సరిపోద్ది. చూడండి, ఏవైతే రొయ్యలన్నీ వేగాయో అందులోంచి నీళ్ళన్నీ కూడా చక్కగా బయటకు వచ్చేసి అలా బయటకు వచ్చినప్పుడు అది చక్కగా ఉడుకుతుంది. మనం వేరేగా సపరేట్గా వాటర్ వేయక్కర్లేదు, అందులో వాటరే సరిపోద్ది. మనం కర్రీ మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోద్ది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని వండుకోవాలి. పెట్టుకొని చక్కగా ఇలా కలుపుకుంటూ ఉండాలి. 2 పక్కలు తిప్పుకుంటూ ఈ విధంగా కలుపుకోవడం వల్ల ఏంటంటే 2 పక్కల చక్కగా కుక్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే నేను ఇంకేం చేశానంటే ఒక ఫోర్క్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఫోర్క్ తీసుకొని వాటి మీద అక్కడక్కడ ఈ విధంగా గుచ్చుకోవడం వల్ల ఏంటంటే బాడీలో ఇంకెక్కడ పచ్చిదనం ఉండకుండా అంతా కూడా మసాలా లోపలికి వెళ్ళి మంచిగా ఆవిరంతా లోపలికి వెళ్ళి చక్కగా కుక్ అయిపోతుంది ఫ్రెండ్స్. అందుకే నేను ఈ విధంగా ఫోర్క్తో మొత్తం అన్ని రొయ్యలకి కూడా చక్కగా ఈ విధంగా ఫోర్క్తో పొడిచేసి కన్నాలు పెట్టేశాను. దానివల్ల ఏంటంటే మొత్తం మసాలా లోపలికి వెళ్ళి స్మెల్ అయితే అదిరిపోతుంది, అసలు మామూలుగా లేదు. టేస్ట్ అయితే అదిరిపోతుంది ఫ్రెండ్స్. మీరు కూడా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బెల్ సింబల్ నొక్కడం వల్ల ఏంటంటే మేము చేసే మరిన్ని వంటలు మీ సెల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది. ఇంకా కర్రీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. కూర అయితే మాడకూడదు, ఈ విధంగా చక్కగా మంచి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు మాత్రమే వేయించుకుంటే సరిపోతుంది. కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, చివరిలో నేనైతే కొత్తిమీరతో గార్నిష్ చేసేసాను. చాలా అంటే చాలా మంచి టేస్టీ అయిన కూర అండి, తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, నేనైతే సర్వింగ్ బౌల్లోకి అయితే నేను సర్వ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకా మా నాయన నిర్ణేతలు అయితే ఇంకా టేస్ట్ చేసి ఎలాగుందో చెప్పడానికి రెడీ అయిపోయారు ఫ్రెండ్స్. ప్రాన్స్ ఫ్రై కర్రీ అయితే రెడీ. హాయ్, హలో గైస్, ఇది ప్రాన్స్ ఫ్రై చాలా బాగుంటాయి. చాలా బాగుంది, సూపర్, చాలా బాగుంది. చాలా బాగుంది. అయితే మమ్మీ బాగా చేసింది. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, కామెంట్ చేసుకోండి. చాలా బాగుంది. చాలా బాగుంది, చాలా టేస్టీ ఉంది. అయితే మీరు కూడా చెయ్యండి, మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. అమ్మ పాడే జోల పాట, అమ్మి తుమ్మి పాడే మండల, అమ్మ పాడే
జోల పాట అమ్మి తుమ్మి పారే క్రిస్టి